దేశీయ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సంస్థల్లో నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయి. గడిచిన 6-7 త్రైమాసికాలుగా పలు ఐటీ కంపెనీలో నియామకాలను దాదాపు పక్కన పెట్టినట్లు రిక్రూట్మెంట్ సేవలందించే క్వెస్ కార్ప్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసే ద్వితీయ త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని తెలిపింది. ప్రస్తుతం ఐటీ నిపుణుల డిమాండ్లో దాదాపు 73% గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నాన్ ఐటీ కంపెనీల నుంచే వస్తోంది తప్ప ఐటీ కంపెనీల నుంచి పెద్దగా లేదని క్వెస్ కార్ప్ సీఈఓ ఈడీ గురుప్రసాద్ శ్రీనివాసన్ చెప్పారు. సేవలపై ఎక్కువగా ఆధారపడిన ఐటీ కంపెనీలైతే గత 6-7 త్రైమాసికాలుగా నియామకాలను పూర్తిగా నిలిపివేశాయని ఆయన తెలిపారు. కొన్ని ఐటీ సేవల కంపెనీలైతే ఉన్న ఉద్యోగులకే ఇక సెలవు అని చెబుతున్నాయి. జీసీసీలు, నాన్ ఐటీ కంపెనీలు కూడా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులని ఎక్కువ నియమించుకుంటున్నాయని శ్రీనివాసన్ తెలిపారు. టెలికాం, ఫార్మా, రిటైల్ రంగాల్లో స్వల్పంగా నియామకాలు తగ్గగా వృత్తి నిపుణులకు మరింత డిమాండ్ పెరుగుతోంది. ఇక ఫార్మా, రిటైల్, ఆటో తయారీ కంపెనీల్లో టారిఫ్ల భయం వెంటాడుతుండడం నియామకాలకు అడ్డుగా నిలుస్తోంది.